ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, మరి త్రిశూలాసనం వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? అసలు శిరీష గారు ఆసనాలు వేస్తున్నారు అంటేనే అది మనం వేయగలిగినలా ఉండదు అని అనిపిస్తుంది. అవును. మరి ఈ త్రిశూలాసనం వేసే పద్ధతి ఏంటి? దీనివల్ల ఎలాంటి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి చూద్దామా? త్రిశూలాసన్ చాలా కష్టమైన ఆసనం. ఫ్లెక్సిబిలిటీ బాగా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బాగా వెన్నుపూసలు బాగా తిరగలిగినప్పుడు మాత్రం, ఆ కండరాలన్నీ ఫ్రీ అయినప్పుడు మాత్రం చేయగలుగుతారు. చూడండి ఎంత సులభంగా శిరీష్ గారు ఇక్కడ చేయగలుగుతారో. త్రిశూల పాశాసన్ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. కాళ్ళు చాపేసి దండాసనంలో కూర్చున్న తర్వాత కుడి కాలుని మోకాళ్ళ దగ్గర మడిచి కుడి పాదం సీటు దగ్గరకు వచ్చేటట్లు లాక్కున్న తర్వాత ఎడమ చేతిని కుడి కాలు పైనుంచి అట్లా వెయ్యాలి. ఆ తర్వాత ఎడమ చేతిని కుడి తొడ కింద నుంచి వీపు వెనక్కి తీసుకెళ్ళాలి. కుడి చేతిని వీపు వెనక్కి నుంచి తీసుకొచ్చి కుడి చేత్తో ఎడమ చేతిని పట్టుకోవాలి. కుడి కాలు అట్లా స్ట్రెయిట్ గా చాపేస్తాం. స్థిరముగా కదలకుండా అదే భంగిమలో అట్లా మనం కూర్చోవాలి. ఆసన స్థితి అంటే కదలకుండా స్థిరముగా ఉండే స్థితి ఆసన స్థితి. ఈ ఆసన స్థితిలోనే కదలకుండా ఉన్నప్పుడు ఫలితం బాగా వస్తుంది. ఇట్లా బ్యాలెన్స్డ్ గా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత మెల్లగా ఆసనాన్ని చూడండి ఎలా తీయాలో. ముందు కాలును స్ట్రెయిట్ గా చాపిన దాన్ని మడిచి కాళ్ళు నేల కానిచ్చిన తర్వాత అప్పుడు చేతులు అట్లా తీయాలి. హాయిగా దండాసనంలో కూర్చుని విశ్రాంతి స్థితి. భవిష్యత్ అంతా యోగమయం కాబోతుంది. అందుకని పిల్లల్ని యోగా వైపు మీరు తీసుకెళ్ళగలిగితే మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉంటుంది. యోగా మాస్టర్స్ అయితే మీ పిల్లలు ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు అవుతుంది. మంచి పుణ్య సంపాదన కూడా యోగా ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. చూసారు కదండి, కొన్ని ఆసనాలు ఇప్పుడు వేస్తే మనకి చూడడానికి సులువుగానే అనిపిస్తాయి, చేసేటప్పుడే కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ రోజు త్రిశూలాసనం వేసి చూపించారు మనకి శిరీష గారు. వారి ప్రావీణ్యత ముందు మనది ఎంత అని అనుకునే కంటే కూడా ఎంతో ప్రాక్టీస్ చేస్తే ఆవిడ అక్కడ ఉన్నారు కాబట్టి మనం కూడా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తే అదే పొజిషన్లోకి వెళ్ళొచ్చు. అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా బాగా పెంచుకోవచ్చు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డాక్టర్ గారు, మరి ఈ రోజు మన కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా సంపూర్ణ ఆరోగ్యానికి సంబంధించి చక్కని అవగాహన అందించారు. ధన్యవాదములండి. ధన్యవాదములమ్మా.